రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 1వ తేదీ నాడు వేములవాడ బస్టాండ్ పరిధిలో సుమారు 14 కిలోల నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన పూర్తి బీర్షా అను నిందితుడిని అరెస్ట్ చేసి ఈ రోజు మీడియా సమక్షంలో చూపుతూ రిమాండ్కి తరలించారు. ఎస్పీ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని, గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, గంజాయి కొన్నా, సేవించినా, రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. మొన్న రుద్రంగి కూడా పడుతున్నాం. మాస్క్ తీసుకొని రాదు मोटा सा रहता అక్యూజ్డ్ పూర్తి బిర్షా ఇతను మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ చెందిన ఇతనికి ఇక్కడ మనం పట్టుకున్నాము. మన ఇన్ఫర్మేషన్ బట్టి పట్టుకున్నాము చక్కెపల్లి చౌరస్తా దగ్గర. ఇతను చెకింగ్ చేస్తే మనకి దాదాపు 14.59 kgs గాంజా వర్త్ 3 lakh rupees దొరికింది ఇతని దగ్గర. ఇతనికి మొత్తం ఇంటరోగేషన్ చేస్తే ఇతను ఆల్రెడీ ఛత్తీస్గఢ్ పోలీస్లో 2016లో రిమాండ్ అయ్యారు. ఇక్కడ మన జనరల్గా కూడా 2 సార్లు ఇంతకుముందు వచ్చారు. దానిలో ఇతను గ్రెనైట్ ఫ్యాక్టరీలో పని చేసిన వాళ్ళు, లేబర్ వర్క్ చేసిన వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇతను అమ్ముతారు. ఇక్కడ వచ్చి చిన్న చిన్న బ్యాగ్స్ చేసి చిన్నది హాఫ్ ఒక ప్యాకెట్కి హాఫ్ చేసి వాళ్ళకి అమ్ముతారు. ఆ గాంజాయి అలవాటు అంటే వీళ్ళకి ఫస్ట్ అలవాటు ఇస్తారు, కొంచెం ఫ్రీగా ఇచ్చి, దాని తర్వాత వాళ్ళు అలవాటు అయిన తర్వాత వీళ్ళు ఇతనికి అడుగుతారు. అదే ఇన్ఫర్మేషన్లో ఇతనికి పట్టుకున్నాము మనం. ఇప్పుడు ఇతను పెద్ద గాంజా దొరికింది అంటే ఇతను 100% పీడీ యాక్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అది పీడీ యాక్ట్ కూడా పెడతాము మనం. దాని తర్వాత అందరితో మీ చిన్న పిల్లలు గాంజాయి తాగుతారు, అది వాళ్ళకి మంచి కాదు. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది మీరు వాళ్ళకి కాపాడుకోవాలి. మీ చేతిలో కావట్లేదు అంటే మన 100 డయల్ చేసి మన ఇన్స్పెక్టర్కి, ఎస్ఐకి చెప్పండి, డిఎస్పీ చెప్పండి. మనం కౌన్సిలింగ్ ఇస్తాము వాళ్ళకి. మన దగ్గర 2 సైకాట్రిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇంకా 2 మనం ప్రైవేట్ వాళ్ళ సైకాలజిస్ట్ కూడా పెట్టుకున్నాము. మనం ఒక డ్రగ్ కౌన్సిలింగ్ సెంటర్, వాళ్ళకి ఎక్కడ కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. ఎందుకంటే ఒకసారి అలవాటు అయిన తర్వాత తీసేయాలి, కొంచెం టైం పడుతుంది, దానికి మన ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం పడుతుంది. సో మీ పిల్లలు ఏం చేస్తున్నారో, ఏ చేతి దారికి పోతున్నారు, మంచి దారికి పోతున్నారు, అది మనం చూసుకోవాలి. దాదాపు ఒక లాస్ట్ వారంలో మనం దాదాపు 5-6 కేసెస్ చేసాము గాంజాయి పైన. నిన్న మన సిరిసిల్లలో కూడా 4 kg గాంజా పట్టుకున్నాము. అది కాకుండా నిన్న చందుర్తిలో కూడా 100 grams గాంజాయి దొరుకుతున్నాయి. అది కూడా పిల్లలు తాగుతున్నారు ఎక్కువ మంది. దాంతో భవిష్యత్ వాళ్ళ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ ఖరాబ్ అవుతుంది. అమ్మ నాన్నకి చూసుకోవడానికి వాళ్ళ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకోపోతే మన పిల్లలు ఫ్యూచర్ మొత్తం ఖరాబ్ అవుతుంది. మన చేతి దారికి వాళ్ళ పోతే మనది ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. సో మీ ప్రెస్ మిత్రులతో అదే మనది, మీరు కూడా ఎక్కడైనా ఊరులో పోతే మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పండి. వాళ్ళ ఏ ఏరియాలో, ఏ గల్లీలో, ఏ వీధిలో కొంతమంది పిల్లలు లాగా వాళ్ళ తాగుతారు. సో మనం 100% అక్కడ రేట్ చేస్తాం. ఇప్పటి నుండి అంటే లాస్ట్ 2 weeks నుండి మనం ఎవ్రీ వీక్ మన దగ్గర గాంజాయి డాగ్ ఉన్నారు, అతనికి కూడా మనం రెగ్యులర్గా పాన్ డబ్బాలు ఉంటే మన పాత వాళ్ళ ఒఫెండర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర పంపిస్తున్నాం. సో దట్ వాళ్ళు మళ్ళీ తాగుతున్నారు అంటే అది పట్టుకుంటాం మనం. వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.